వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ బెదిరిపోయిన దెయ్యం. ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. వాడి భార్య పిశాచి లాంటిది. మొగుణ్ణి కుక్క కన్నా హీనంగా చూసేది. వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా తాను కాజేసేది. వాడికి సరిగా తిండైనా పెట్టేది కాదు. ఈ కూరలో ఉప్పు జాస్తి అనిపిస్తుందే అని వాడు ఏ పూటైనా అంటే రెండో పూట అసలు ఉప్పే వేసేది కాదు. ఇంత గయ్యాలితో వేగినంతకాలం వేగాడా నిర్భాగ్యుడు. ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదనుకున్నాడు. కాని ఉరిపోసుకోవడానికి తాడన్నా లేదు. కొందామంటే డబ్బులు లేవు. అందుచేత వాడు తను సంపాదించిన దానిలోంచి ఏగాని డబ్బు మిగిల్చి దాన్ని ఒకచోట దాస్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజులకే వాడి పెళ్ళం దొంగను పట్టుకున్నది. ఈ డబ్బులన్నీ నీకెక్కడివి? వీటిని ఎందుకు దాస్తున్నావు? స్నేహితులతో కలిసి తాగుదామనా అని అడిగింది పెళ్ళం. అదేమీ లేదే, తాడు కొనుక్కుని ఉరిపోసుకుందామని అన్నాడు మొగుడు. ఈ మాట వింటూనే ఆ గయ్యాలి గంప తన మొగుడు మీద అమ్మశక్తిలా పడి రక్కి పీకి చావచిత కొట్టేసింది. ఇక లాభం లేదనుకుని కట్టెలు కొట్టేవాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి అడవి గుండా కొండలకేసి బయలుదేరాడు. అయితే మొగుడు బయలుదేరడం పెళ్ళం చూసి వీడి ఎత్తు ఏమిటో చూడాలనుకుని మొగుడు వెనకాలే తాను బయలుదేరింది. పెళ్ళం తన వెంబడించడం గుర్తించిన కట్టెలవాడు, భగవంతుడా నాకీ పీడ నుంచి విముక్తి లేదా అని అనుకున్నాడు. వాడొక చోట ఆగి గొడ్డలు తీసి కట్టెలు కొట్టడం ఆరంభించాడు. ఆ పని మీదే తాను బయలుదేరొచ్చినట్లుగా. వాడి పెళ్ళం వాడికి కనబడే దూరంలోనే దేనికోసము వెతుకుతున్న దానిలాగా ఆ పొదలోకి ఈ పొదలోకి చూడసాగింది. ఆమె ఒక పాడుపడిన నూతికేసి నడుస్తూ ఉండడం అకస్మాత్తుగా మొగుడి కంట పడింది. ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బలు పెరిగి ఉండటాన కొత్త వాళ్లకు నుయ్యి కనిపించదు. తన పెళ్ళం పొరపాటున నూతిలో పడితే కట్టెలు కొట్టేవాడు పెద్దగా చింతించవలసిన అవసరం ఏమీ లేదు. అయినా వాడు మంచివాడు కావడం చేత అక్కడ పాడు నుయ్యి ఉన్నది జాగ్రత్తే అని కేక పెట్టాడు. నన్ను భయపెట్టి ఇంటికి పంపేసి ఆ తర్వాత ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, నేనా మోసపోయేదాన్ని అనుకుంటూ కట్టెలు కొట్టేవాడి పెళ్ళం మరో 2 అడుగులు వేసి నూతిలో పడిపోయింది. నీ కర్మ అనుభవించు అనుకుని కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. కాని మర్నాడు లేవగానే వాడు మనసు పేకడం ఆరంభించింది. ఎంత దుర్మార్గురాలైనా తన పెళ్ళం దాన్ని ఆ పాడుబడ్డ బావిలోంచి పైకి తీయడం తన ధర్మం అనుకుని వాడు అడవికి అడ్డపడి పాడుబడ్డ బావికేసి వెళ్ళాడు. వాడు బావి దగ్గర మోకరించి లోపలికి చూస్తే ఏమీ కనిపించలేదు. అలికిడి కూడా ఏమీ లేదు. వాడు తన తలగొడ్డ తీసి బావిలోకి వదులుతూ, ఏమీ బట్ట గట్టిగా పట్టుకో, నేను పైకి లాగుతాను అన్నాడు. దానికి జవాబు లేదు. కానీ 2 క్షణాలయ్యాక తలగుడ్డ బరువెక్కింది. తన పెళ్ళం ఎంత బరువా అని ఆశ్చర్యపోతూ కట్టెలవాడు తన తలగుడ్డను పైకి లాగడం ఆరంభించాడు. కాని తీరా చూస్తే పైకి వచ్చినది కట్టెలు కొట్టేవాడి పెళ్ళం కాదు, ఏదో భూతం. దాన్ని చూసి కట్టెలవాడు మూర్చపోయినంత పని చేశాడు. భూతం వాడిని చూసి, భయపడుకో, ఇవాళ నువ్వెంత పుణ్యం చేశావో నీకు తెలీదు. నన్ను ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అన్నది. రుణం తీర్చటమా? నేను నీకే ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు కంగారు పడిపోతూ. ఇంకేం చెయ్యాలి? నేను ఈ బావిలో ఎన్నో ఏళ్లుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను. నిన్నొక భయంకరమైన ఆడది నాకు దాపరించింది. ఆ క్షణం నుంచి నాకు శాంతి లేదు. దేవుడల్లే నువ్వు వచ్చి నన్ను కాపాడావు. నీకు మంచి ఉపకారం చేస్తాను. నిజం చూడు, ఈ దేశపు రాజుగారికి అప్సరస లాంటి కూతురు ఉన్నది. ఆమెకు నేను పూనతాను. రాజుగారు అడ్డమైన వైద్యుల్ని జ్యోతిష్యుల్ని పిలిపిస్తాడు. వాళ్ళు భేషజాలైతే చేస్తారు గాని అందువల్ల ఫలితం ఉండదు. రాజుగారికి మతిపోయి ఉన్న సమయంలో నువ్వొచ్చి ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టు. అప్పుడు రాజుగారు నీకు గొప్ప బహుమానాలిస్తాడు అన్నది భూతం. దెయ్యాన్ని ఎలా వదలగట్టను అని కట్టెలవాడు అడిగాడు. నువ్వు రాగానే నేను పోతాను. నువ్వేదో మంత్రాలు చదివినట్లు నోరు ఆడించు అన్నది భూతం. కట్టెలు కొట్టేవాడు తన ఇంటికి బయలుదేరాడు. భూతం రాజుగారింటికేసి వెళ్లిపోయింది. కట్టెలవాడి భార్య గురించి ఏమీ పట్టలేదు. క్షణాల మీద భూతం రాజభవనానికి చేరుకుని రాజకుమార్తెను ఆవహించింది. రాజకుమార్తె తన తలను 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని పెద్దగా అరిచి విరుచుకుని పడిపోయింది. దాసీలు ఆమెను శయ్య మీదకి చేర్చారు. ఈ సంగతి రాజుకు తెలియగానే ఆయన ఆస్థాన వైద్యుల్ని పిలిపించి వారి చేత చికిత్స చేయించాడు. వారిచ్చిన ఔషధాలు ఏమీ పనిచేయలేదు. రాజు వైద్యుల్ని వెళ్లగొట్టి మాంత్రికుల్ని పిలిపించాడు. మాంత్రికులు కూడా రాజకుమార్తెకు స్వస్థత కలిగించలేకపోయారు. రాజు దైవజ్ఞుల్ని కూడా పిలిపించారు. వాళ్లు పంచాంగాలు తిరగవేసి రాసులు అంశలు గుణించి పూజలు శాంతులు జరిపించారు. కాని రాజకుమార్తెకు అందువల్ల ఏమీ మేలు జరగలేదు.
ఏ విధంగానూ తన కుమార్తె స్థితి బాగు కాకపోయేసరికి రాజు తన కుమార్తెకు సరైన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజును చేస్తానని చాటింపు వేయించాడు. ఈ లోపల కట్టెలు కొట్టేవాడు తన ఇంట హాయిగా ఉంటున్నాడు. వాడి దారిద్ర్యం ఎప్పుడూ ఉన్నదే, కాని భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో వాడు మునిగి తేలుతున్నాడు. భూతం గురించి, అది రాజకుమార్తెను పట్టడం గురించి, దాన్ని తాను వదిలించి రాజుగారి నుంచి బహుమానం పొందడం గురించి వాడు పూర్తిగా మరిచిపోయాడు. ఇంతలో వాడికి రాజుగారి చాటింపు వినిపించింది. అది వింటూనే వాడికి భూతం చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి. వెంటనే వాడు చాటింపు వేసేవాడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి, రాజకుమార్తెకు నేను చికిత్స చేయగలను, ఆమెకు ప్రాణాపాయం కలగకుండా ముందే నన్ను రాజభవనానికి తీసుకుపోండి అన్నాడు. కట్టెలు కొట్టేవాడిని రాజభవనం చేర్చారు. ఈ పేదవాడు తన కుమార్తెకు చికిత్స చేయడం అసంభవమని రాజుకి అనిపించినా ఆయన మనసులో కొంచెం ఆశ మొలకెత్తింది. ఏ పుట్టలో ఏ పాముంటుందో అనుకున్నాడు ఆయన. కట్టెలు కొట్టేవాడు రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. నీరు తెప్పించి చేతులు కడుక్కుని మంత్రాలు చదువుతున్నట్లుగా పెదవులు కదిలిస్తూ వాడు రాజకుమార్తె నుదుటి మీద చెంపల మీద నిమిరాడు. మరుక్షణమే రాజకుమార్తె లేచి కూర్చుని చుట్టూ ఉన్న వారిని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నట్లు కనబడలేదు. అది చూసి రాజభవనంలో ఉన్న వారంతా అమితంగా సంతోషించారు. రాజుగారు అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఆయన కట్టెలు కొట్టేవాడికి మంచి బట్టలు ఆభరణాలు పెట్టి అలంకరించి అతనికి గౌరవార్థమై గొప్ప విందు చేసి తర్వాత అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. తన మొదటి భార్యతో కాపరం చేసిన కట్టెలు కొట్టేవాడికి రాజకుమార్తెతో కాపరం చేయడం స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది. రాజకుమార్తెను వదిలిపెట్టి పోయిన భూతం పొరుగుదేశపు రాజకుమార్తెను పట్టింది. దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి. పొరుగురాజు కూడా తన కుమార్తెకు రకరకాల చికిత్సలు చేయించి విఫలమయ్యాడు. ఇంతలో ఆయనకి వార్త తెలిసింది. తన పొరుగున ఉన్న రాజు కూతురికి కూడా ఇలాగే జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించాట. ఆ రాజు తన కుమార్తెను అతనికే ఇచ్చి పెళ్లి చేశాట. వెంటనే ఆయన కట్టెలవాడి మామగారి దగ్గరికి ఒక దూతను పంపాడు. దయచేసి మీ అల్లుడిని పంపించండి. అతను నా కుమార్తెకు చికిత్స చేసినట్లయితే నా కుమార్తెను కూడా అతనికి రెండో భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారి మాటగా దూత తెలిపాడు. మామగారు అనుమతితో కట్టెలవాడు పొరుగు రాజకుమార్తె వద్దకు వచ్చి పూర్వంలాగే చేతులు కడుక్కుని రాజకుమార్తె నుదురు చెంపలు నిమిరాడు. మంత్రం చదువుతున్నట్లుగా పెదవులు కదపసాగాడు. కాని భూతం మొదలకపోగా కట్టెలవాడితో రహస్యంగా, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా అది వరకే చేశాను. నేను ఈ పిల్లను వదిలిపోను. పిచ్చి వేషాలు వేశావంటే నీ పెళ్ళాన్ని మళ్లీ పట్టి నీ రోగం కుదుర్చుతాను అని బెదిరించింది. కట్టెలవాడు భూతంతో, నాకు ఈ పిల్లతో పనిలేదు, కావలసిస్తే నా భార్యను కూడా తీసుకుపో. నేను వచ్చినది నా మొదటి భార్య నుంచి తప్పించుకోవడానికి. ఆ రాక్షసి ఎలాగో బావి నుంచి తప్పించుకుని నన్ను వెతుక్కుంటూ రాజభవనానికి వచ్చింది. ఇక్కడికి కూడా నా వెంటపడి వస్తున్నది అన్నాడు. భూతం కట్టెలవాడ మాట పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది. అది ఎటు వెళ్ళిపోయినది, దాని సంగతి ఏమైనది విన్నవారే లేరు. కట్టెలు కొట్టేవాడు మాత్రం రెండో రాజకుమార్తెను కూడా పెళ్లాడి ఇద్దరు భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.